వెనక్కి వెళ్తే అందరికి వస్తుంది. వెనక్కి వెళ్దాం, వెనక్కి వెళ్దాం. 75 ఎకరాలు, మూడు ఎకరాలేమో ల్యాండ్ పూలింగ్ లో వెళ్ళింది అన్న. నవలూరులో. ఓకే ఓకే. నమస్తే అన్న. అమ్మా నమస్తే అమ్మా. మీరు వ్యవసాయం చేస్తున్నారా ఇక్కడ? ఎవరిదన్నా ఇది? భూమి ఎవరిది? మీరు తీసుకొని పంట చేస్తున్నారు. ఏం పండిస్తారన్నా మామూలుగా ఇది కాకుండా? వాటర్ సోర్స్ ఎట్లా బోర్లా లేదా కాలువ నుండి ఏమైనా వస్తాయన్నా? బోర్లు. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారన్నా మీరు? 10 సంవత్సరాల నుండి. మొత్తం ఇక్కడ ఎంతమంది రైతులు ఉంటారు ఈ ప్రాంతంలో? ఇక్కడ రైతులు మొత్తం అన్న. మరి ఇప్పుడు ఈ భూములంతా గవర్నమెంట్ తీసేసుకోవాలనుకుంటుంది కదా, మిమ్మల్ని ఇప్పుడు మీ దగ్గర నుండి భూములు తీసుకుంటున్నారు, దీని మీద మీరేం స్పందించలేదా? అంటే మొన్న ఒకటి లెటర్ పెట్టాము లోకేష్ గారికి. ఏం పెట్టారన్నా? మామూలుగా ఇట్లా భూమి తీసుకున్నారు కదా, మరి ఏంటని పెడితే రిప్లై ఏం చేయాలనుకుంటున్నారు? పొలం ఉంటే రైతు వారికి పని చేసుకుంటాం, పొలం లేకపోతే ఉందండి. పొలం లేకపోతే ఏం చేయాలన్నా? మరి నాలుగు చేస్తాం, దానికి నష్టపరిహారం ఏదో ఉన్నారుగా, ఇస్తారంట మరి? వాళ్ళ చేతిలో దాన్ని మన ఉందండి. మొత్తం ఎంతమంది రైతులు ఉంటారన్నా? మొత్తం దగ్గర 70-60 మంది మొత్తం చిన్న కాకానికి సంబంధించిన రైతులు. ఓకే ఓకే. వాళ్ళ గవర్నమెంట్ చేసేది ఏముండదు. మీరు తిరుగుబడితేనో లేదా తిరుగుబాటు చేస్తేనో లేదా పోరాటం చేస్తేనో మీకు న్యాయం జరుగుతుందేమో తప్ప, మీ భూములు ఈరోజు వచ్చి బలవంతంగా రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వము అభివృద్ధి చేయాలి లేదా కంపెనీలు తీసుకురావాలి, ఐటీ పార్కులు తీసుకురావాలంటే ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి వాటిని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బినామీలకు వీళ్ళకి వాళ్ళ సొంత కంపెనీలకు అప్పచెప్పుకుంటూ ఈరోజు రైతుల భూములు, లేదంటే దేవాలయ భూములు, లేదంటే ట్రస్ట్ భూములు, లేదంటే వక్ఫ్ బోర్డు భూములు, లేదంటే ఏదైతే మఠాల భూములు, వీటి మీదకి రైతుల భూములు వీటి మీదకి వస్తున్నారు. వీటి మీదకి వచ్చినప్పుడు కనీసం బాధితులుగా ఉన్న మీరైనా తిరగబడాలి కదా. తిరగబడకపోతే రేపొద్దున్నే ఇంటికి కూడా వస్తారు. ఇక్కడ కూడా మేము ఏదో కంపెనీ తీసుకొస్తాము, మలేషియా నుండి వచ్చి ఒకడు 10,000 కోట్లు పెడతాడని చెప్పి గ్రామాలు కూడా ఖాళీ చేయమంటారు. చేస్తారన్నా? అట్లే ఉంది పరిస్థితి. చూద్దామన్నా, మీ తరపున పోరాటం చేస్తాము, ఏం జరుగుతుంది చూద్దాం అన్న. ఫస్ట్ సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక బోర్డుకి పంపించారు. మీరు ఇది మేము ఇలా ల్యాండ్ తీసుకుంటున్నాము ఇండస్ట్రియల్ పార్క్ కోసం, మీరు కన్సెంట్ ఇవ్వండి అని పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే ఎంక్వైరీ చేసి రిజెక్ట్, మీకు కాపీ కూడా నేను పెట్టాను, రిజర్వేజర్ పెట్టించాను. వాళ్ళు మేము రీసాల్వ్ చేసాము, ఇదైతే మాకు రిజెక్ట్ చేశారు. అయినప్పటికి కూడా వాళ్ళు బలవంతం పూసేయడం కదా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఎప్పుడు మొన్న 19వ తేదీ. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంజుమన్ ఇస్లామియా నవలూరు ప్రాపర్టీ పోయింది. ఇది వచ్చి చిన్న కాక మొత్తం దీనికి సంబంధించినటువంటి సర్వే నంబర్లు ఎక్స్టెంట్ 77.50 ఈ ముక్క వరకు. ఇప్పుడు ఏం చేయాలనేదన్నా అంటే దీని మీద ఉన్నది ఏంటంటే అబ్జెక్షన్స్ 60 రోజులు అయితే ఫైల్ చేయమన్నారన్న. ఇప్పుడు మేము ఇండివిజువల్గా అందరం కూడా అబ్జెక్షన్స్ ఫైల్ చేస్తున్నాం, జమాత్ తరఫున కానీ లేదా సంఘాల తరఫున కానీ ఫైల్ చేశాము. బట్ ఏంటంటే దీంట్లో వచ్చేటప్పటికి మెయిన్లీ లోకేష్ గారు, చంద్రశేఖర్ గారు ఇక్కడ అంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఉంటాయి కదా పొలిటికల్ పార్టీస్కి. ఆ విధానంలో ఏంటంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది లోకేష్ గారు. ఆయన యొక్క లెటర్ మీదే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఏదో వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ వాళ్ళు చూసుకున్నది కాదు, ఇది లోకేష్ గారు. ఏదో మలేషియా కంపెనీ అంటే కదన్నా అది, మళ్ళీ నైట్ టైం వచ్చి ఇక్కడ సర్వేలు చేస్తున్నారు. ఇంకోటి అది వేరే ఊరు సేమ్ మాకు సంబంధించిన ఒక బోర్డుకి అది 170 ఎకరాలు ఎంత ఉంది, 253 ఎకరాలు మొత్తం కూడా మాకు సంబంధించినటువంటి 5 సంస్థలు. ఇది వచ్చేటికి అంజుమన్ ఇస్లామియా, మీరు ఇందాక చెప్పినటువంటి భూమి వచ్చేటికి పెద్ద మసీదు గుంటూరే, ఇంకోటి తాడికొండలో కానీ అది ఒక 100 ఎకరాల చిల్లర ఉంది, ఇంకొకటి కూడా 50 ఎకరాలు ఒకటి ఉంది, అది వచ్చేటి గుంటుపల్లి. ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఏంటంటే ఓన్లీ కేవలం ఏంటంటే ముస్లింస్ కి ఎవరు అండలేదు, ముస్లింలకు కొట్టినా గానీ వాళ్ళు తిరగబడరు రారు, మేం చేసినా గానీ చెల్లిద్ది అనే ఉద్దేశం మీద వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అన్న. దాని మీద మీరు కూడా సంస్థలో కూడా స్కూల్ అన్ని కులాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పుడు అవన్నీ ఆగిపోతాయి కదా.
అఫిషియల్గా లెటర్ ఏమన్నా రాశారన్నా గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి కానీ లేదంటే మనకి కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అబ్జెక్షన్ ఫైల్ చేయమన్నారు. వాళ్ళిద్దరికి ఫైల్ చేసాము. అన్నా అబ్జెక్షన్స్ మీద మీటింగ్ పెడతాం అంటున్నారు. మళ్ళీ ఇంటర్నల్ గా మాకు చెప్పేది ఏంటంటే ఆ మీటింగ్స్ అయ్యేవాడు అయిపోయింది ఆల్రెడీ, ఎంత ప్రయత్నించినా కానీ అవ్వదు, వేస్ట్ అని మంత్రి గారు కూడా అది చెప్తున్నారు అన్న. మైనార్టీ మంత్రి గారు కూడా మీరు అనవసరంగా తిరగడం. ఎంఏ ఫారూక్ గారు నా ఇస్తమాలో కనపడ్డారు మా అధ్యక్షుల వారికి. వారికి చెప్పటం ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి అయిపోయింది, మీరు ఎంత చేసినా ఏం చేసేది మీరు అనవసరంగా తిరగడం తప్ప అయ్యే ఉండదు అని చెప్తున్నారు. కాకపోతే మాకున్నటువంటి చట్ట ప్రకారం మాకు ఒకటి స్పెషల్ యాక్ట్ ఉందన్న. ఇప్పుడు మొన్న ఉమీద్ యాక్ట్ వచ్చింది. ఆ ఉమీద్ యాక్ట్ లో కూడా సేమ్ ప్రొవిజన్ ఉంది. ప్రొవిజన్ అయితే మారలా. సేల్ గానీ, గిఫ్ట్ డీడ్ గానీ, మార్టిగేజ్ గానీ టైటిల్ చేంజ్ అనేది లేదన్న. ఏదైనా పబ్లిక్ పర్పస్ అంటే రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, కాలువలకు కానీ, రైల్వే లైన్ ఏదైనా వస్తుంది. ఏపీఐఐసి నామ్స్ ప్రకారము లీజు తీసుకోవడం ఇది ప్రొవిజన్ లేదు వాళ్ళకి. లేదన్నప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో లేదంటే అక్విజేషన్, ఈ రెండు ప్రాసెస్లో అవకాశం ఉన్న చోట వెళ్ళాలి కానీ ఈ సంబంధం లేని దాంట్లోకి ఎందుకు వస్తారు వాళ్ళు? ఏపీఐఐసికి లీజ్ తీసుకున్న ప్రొవిజన్ లేదు, సేల్ చేసే ప్రొవిజన్ మీకు లేదు. అలాంటప్పుడు ఎలా అది ఇక్కడ ఎట్లా సెట్ అవుతుంది? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు, మాకు నచ్చినట్టు చేయొచ్చు. సార్ రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా. ఇప్పుడు రాజధాని రైతులు 40,000 ఎకరాలు ఇంకా కావాలంటున్నాడు అన్నా. మరి చెప్పండి. ఇప్పుడు రైతుల వైపు నుండి ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టిస్తున్నారని? రైతులు కూడా అబ్జెక్షన్స్ పెట్టారన్న. వాళ్ళకి కూడా నడుస్తున్నాయి. తెనాలి వెళ్ళి పెట్టారు అందరూ. అక్కడ లోకేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంత హ్యూజ్ ల్యాండ్ ఉంది. మీకు ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి బ్రిడ్జి జస్ట్ నియర్ బై అన్న. కాదు ఇక్కడ రోడ్ కనెక్టివిటీ లేదు. అంటే వాళ్ళకి వస్తే ఇంకా రోడ్ కనెక్టివిటీ అన్నీ వస్తాయిలేండి. ఇప్పుడు ఇది ప్రైమ్ లొకేషన్ అయిపోయింది. ఇంత హ్యూజ్ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎక్కడా లేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అది కాక ఈ ల్యాండ్ వాల్యూ ఒక 10 crores ఉంది అనుకోండి, ఈ ల్యాండ్ రేట్ ఫిక్సేషన్ కూడా వాళ్ళే చేస్తారు. మాకున్నటువంటి చట్ట ప్రకారం రూపాయికి 3 రూపాయలు ఇవ్వాలి. ఏది పబ్లిక్ పర్పస్ తీసుకున్నా గానీ, రోడ్స్ తీసుకున్నా, డ్రైనేజ్ తీసుకున్నా, రైల్వే లైన్ తీసుకున్నా గానీ రూపాయికి 3 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ వాళ్ళే రేట్ ఫిక్సేషన్ చేస్తారు. ప్లస్ వచ్చేటికి ఫస్ట్ 25% ఇస్తారు, మేము టైటిల్ చేంజ్ చేయాలి. ఫస్ట్ 25% ఇస్తారు, టైటిల్ చేంజ్ చేయాలి. 75% కోసం మీరు తరతరాలు కొట్లాడుతూ ఉండాలి. ఆల్రెడీ చాలా ఉన్నాయి అన్న. ఆల్రెడీ కొండపల్లిలో ఉన్నాయి. ఒకటన్నా దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఫైట్ చేస్తామన్నా, లేదంటే పోరాటం చేస్తామన్నా, నిరసన అయినా, అది ఉద్యమం అయినా, ఏదైనా నేను ముందు కూర్చుంటానన్నా. నేను సపోర్ట్ చేస్తాను 100%. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆమడ దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఓట్లు కావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. లోకేష్ గారి నాయకత్వంలో ఇక్కడ మంగళగిరి అంతా కూడా ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, కానీ వారు స్పందించరు. మైనార్టీలకి ఓట్ల కోసమే ఉపయోగించుకుంటారా, లేకపోతే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి, ఇవాళ చాలా సంతోషం ఏంటంటే బీసీవై పార్టీ అధ్యక్షుల వారు ఇక్కడ రావడం చాలా సంతోషం. కానీ ఇక్కడ మేము ఎవరికైతే ఓట్లు గతంలో వేసామో, ఇప్పుడు ఎవరికైతే ఓట్లు వేసి గెలిపించామో వీళ్ళెందుకు స్పందించట్లేదో అర్థం కాని పరిస్థితి. మీడియా మిత్రులకు, మైనారిటీ సోదరులకు, రైతులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ భూములు దోపిడీ చేయడానికి అవకాశం ఉందో ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా అభివృద్ధి పేరు చెప్పి, కంపెనీల పేరు చెప్పి, మరో రకంగా పేరు చెప్పి తనకు కావాల్సిన వాళ్ళకి, బినామీ కంపెనీలకు, తన సొంత మనుషులకు యథేచ్ఛగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ నాయుడు గారు. ఈ మధ్య విశాఖపట్నంలో ఆయన నేరుగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తాను, ఉచితంగా ఇచ్చేస్తాను, మొత్తం ఈ రాష్ట్రంలో భూములు ఎంత ఉంటే అన్నీ నేను ఇచ్చేస్తాను అంటూ ఏదో వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు గారు లేదంటే వాళ్ళ తాత ఖర్జూరు నాయుడు గారి ఆస్తులు అన్నట్టు ఈ రాష్ట్ర భూములకు సంబంధించి విచ్చలవిడిగా బరిదెగించి లోకేష్ నాయుడు గారు మాట్లాడే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించిన భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. అదేవిధంగా దేవాదాయ భూములు దోపిడీ చేస్తున్నారు, మఠానికి సంబంధించిన భూములు దోపిడీ చేస్తున్నారు, అటవీ భూములు దోపిడీ చేస్తున్నారు.
ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వేసి రాజధాని ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సుమారు 70 సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న భూములు ఏవైతే 70 ఎకరాలకు పైగా ఉన్న భూములు బలవంతంగా సేకరించి తన బినామీ కంపెనీలకు అప్పజెప్పడానికి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు కమిటీ కావచ్చు, అదేవిధంగా అంజుమాన్ కమిటీ కావచ్చు, వాళ్ళకున్న అధికారాలు కావచ్చు, వాళ్ళకున్న హక్కులతోటి గతంలో వక్ఫ్ బోర్డు దీన్ని వ్యతిరేకించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ఈ 71 ఎకరా కూడా ఇక్కడ స్థానికంగా చిన్నకాకానికి సంబంధించిన రైతులు గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు. మరి ఈరోజు రైతుల నోటిలో మట్టి కొడుతూ అదేవిధంగా వక్ఫ్ బోర్డు ద్వారా వీళ్ళకి వచ్చే ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా చదువు చెప్పే కార్యక్రమం కావచ్చు, మరొక సేవా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే కారణంతో భూముల అభివృద్ధి పేరు చెప్పి ఏదో విధంగా లాక్కోవాలనే సాకుతో ఈరోజు బలవంతంగా భూసేకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తున్నాను, మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే, కంపెనీలు తీసుకురావాలనుకుంటే, పరిశ్రమలు తీసుకురావాలనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయానికి కానీ మరొక దీనికి కానీ అనువుగా లేని భూములు 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా మీరు వ్యాపారం చేయడం కోసము, అవినీతి చేయడం కోసము ఏదైతే హైవేలకు దగ్గరగా ఉన్న భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రము 100% బీసీవై పార్టీ అడ్డుకుంటుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు ఏదైతే బలవంతపు భూసేకరణ చేపట్టారో దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో, ఉద్యమంలో బీసీవై పార్టీ పాల్గొంటుంది, ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా సోదరుల తరపున నేను అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములే ఇటువంటి దోపిడీలకు గురవుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు దీన్ని ఖండిస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. గత 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా బలవంతపు భూసేకరణ జరుగుతోందో, ఏ విధంగా విచ్చలవిడిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ దోపిడీ దొంగల్లాగా ఈరోజు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి అంతం పలకాల్సిన అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలకి, యూనివర్సిటీలకి దారాదత్తం చేస్తున్నారు. ఎందుకోసం ఈ దారాదత్తాలు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే అభివృద్ధి, ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు, విదేశీ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు అంటూ 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు భూసేకరణ చేసి ఎటువంటి కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ అభివృద్ధి లేకుండా వీళ్ళ యొక్క బినామీల చేతుల్లోకి భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ అంతటినీ కూడా కబ్జా చేసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీరు దోచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.